సో ఎవ్రీ ఇయర్ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ బాంబ్స్ కానీ ఇట్లాంటి ఐటమ్స్ లైక్ కత్తి అని బాహుబలి కత్తి గదా గిటార్ ఇట్లాంటి వెరైటీస్ మెటీరియల్ మన షాప్ తప్ప వేరే దగ్గర ఎక్కడ దొరకవు. సో అందుకే రాకెట్స్ కూడా వెరైటీ విజిల్ రాకెట్స్, సౌండ్ రాకెట్, మ్యూజిక్ రాకెట్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో మనకి అది మనకి ఇక్కడ వచ్చే గిరాకీ కంటే మాకు మా పర్సనల్గా ఉన్న ఫ్రెండ్ సర్కిల్లోనే ఎక్కువ మేము సేల్ చేస్తాం. సో అందుకే మేము ఫోన్ చేయగానే మా దగ్గరకు అందరూ వచ్చేస్తుంటారు, డిస్కౌంట్ దొరుకుతుంది, వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయని చెప్పేసి మా దగ్గరికి మా పర్సనల్ ఫ్రెండ్స్ కానీ బయట ఉన్న మా కస్టమర్స్ మా దగ్గరికి వస్తుంటారు. అండ్ ఈ సంవత్సరం కొంత రేట్లు పెరిగినాయి అంటున్నారు కదా, మరి ఏమైనా పెరిగాయా? పెరిగితే ఎందుకు పెరిగాయి అనుకోవచ్చు? ఇయర్ 10% రేట్స్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి మేడం. సో మనకి పెరగడానికి రీజన్ ఏంటంటే మనకి ఈ క్రాకర్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ లేదు. సో ఇక్కడ మనకి ఆంధ్ర కానీ శివకాశి అని ఉంటాయి, తమిళనాడు, చెన్నై, అక్కడ నుండి తేవాల్సి వస్తుంది కాబట్టి సో మనకి ట్రాన్స్పోర్ట్ కానీ వీటన్నిటికీ ట్రావెలింగ్కి రానిపోయినా ఒక 10% మనం పెంచి అమ్ముతుంటాం ఎవ్రీ ఇయర్. అండ్ ఈ సంవత్సరం వెరైటీస్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ డ్రోన్స్ లాంటివి కొత్త వెరైటీస్ కూడా తీసుకొచ్చారు కదా, ఎంత ఉన్నాయండి వాటి రేట్స్? 300 రూపీస్ నుండి స్టార్ట్ ఉందండి డ్రోన్స్. ఎస్, ఇక్కడ ఇంకా కొన్ని వెరైటీ కలెక్షన్ క్రాకర్స్ చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్గా చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడే వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో మనకి హెలికాప్టర్ మోడల్లో ఒక క్రాకర్ బాక్స్ చూడొచ్చు. దాంతోపాటు ఈ మధ్య కాలంలో డ్రోన్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి డ్రోన్ కాంబినేషన్లో ఇట్లా డ్రోన్కి సంబంధించిన క్రాకర్స్ను కూడా వీళ్ళు అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే ఇక్కడ కలర్స్కు సంబంధించి చూడొచ్చు, రెయిన్బో కలర్స్కు సంబంధించి ఇదొక వెరైటీ. దాంతోపాటు గిటారు, గదా ఇట్లాంటి మోస్ట్లీ చిన్నపిల్లల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే క్రాకర్స్ని ఇక్కడ అమ్ముతున్నారు.